లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద కుంతమునకు అరుణించే అడు వినయంబున కమలనాథుడు ముని కుంగముని పాదములొత్తి చిన్న శ్రీ మహాలక్ష్మి అతి కోపముగ చింతించి కొండలు కోనలు పర్వతంబులు సముద్రాలన్నీ దాటుచు పవిత్రమైన గోదావరి యందు కొల్హాపురమను స్థలములో లక్ష్మీదేవి దేవి వైకుంఠము కడలు కస్తి కడు వీడాయే సతిని వెదకుచు నారాయణుడే ఉడికి చేరెను దుఃఖముతో నా హృదయేశ్వరి లక్ష్మీదేవిని ఒక పరి మీరు చూశారాయని సలసి సొలసి ఆదమరచి నిద్రాహారము మై మరచి నారాయణయను భక్తవ శంకర బ్రహ్మదేవులు లక్ష్మీ కడకే తెంచే అందము చిందే ఆవు రూపమే ధరించెనుగా బ్రహ్మదేవుడే నుదుటను కొట్టు ముక్కుకు నట్టు కొప్పున పూలు మునివినుగా ఆవు దూడను తోలుకు వెళ్ళి చూడరాజుకే కనిపించే మందకు కలసి మేతకు వెళ్ళి శ్రీహరి చెంతకు హాజరి అది గమనించే ఎన్నడు చూడని వింతను చూసి ఆశ్చర్యముని పొందెనుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా మన మనసే పరవశముందు కదా మన మనసే పరవశముందు కదా. రాజును చూచిన శ్రీ మహావిష్ణువు అతి కోపముతో దుఃఖపడుతూ ఘోరమైన శాపమును పిశాచిగానే మార్చెనుగా కరుణామయుడు నారాయణుడు చూడరాజుని క్షమించి శాపము పాపమని మార్గము తానే చేసెనుగా ఆ
దినములు దాచక శాపము తొలగును తక్షణమే శ్రీ మహావిష్ణువు అచట నుండి బయలుదేరి వెళ్ళెనుగా వరాహ స్వామి పర్ణశాలకి శ్రీహరి తానే చేరెనుగా కలియుగ మందున నన్నే కొలువగా భక్తులు ఎందరో ఎరెదరు వెంకటేశుని మన మనసే పరవశమందు మన మనసే
పదములన్నీ రాసుకుంటూ ఎదురు చూచుతున్నదంట నీ పదములన్నీ రాసుకుంటూ ఎదురు చూచుతున్నదంట మారాము సేయకయ్య ఏడు కొండల వెంకటయ్య మారాము సేయకయ్య ఏడు కొండల వెంకటయ్య సక్కనోడు సక్కనోడు పక్కనంట గోవిందుల సారంట చూడ చూడ ముచ్చటంట చూడ చూడ ముచ్చటంట ఎంత చూడ చూడ ముచ్చటంట చలదాల్చి నేను అరణ్యవాసమే చేసి తిని సంహరము జరిగిన తదుపరి జానకి నాదని చేరగరాగా నిజమగు సీతను నాదని చేసి అగ్నిదేవుడే వరమడిగే కలియుగమందున పద్మావతిగా జన్మించు అప్పుడు నేను ఇచ్చిన వరమే సఫలము చేయగనే రక్షితిని వెంకటేశుని
చూచిన క్షణమే కనులు మూసిన తెరచిన అతని రూపమే అగుపించే ఎంతటి అందమైన వాడు మరపురాణి మన్మధుడతడు నీలమేఘ శ్యాముడు వాడు నామది నిండుగా నిలచినాడు నిరతము ఆతని తలపులలోన నామది కలవరమాయనుగా తండ్రితో చెప్పలేను చెవులతో చెప్పే గౌతమున్నది ఆటలు పాటలు అన్నీ మరచి తిండి తినదు నిద్రపోదు నిరతము స్వామి ధ్యాసలోనే పద్మావతి క్షీణించెనుగా బిడ్డను చూచి దేవుని ధరణి దేవి వైద్యులందరికో చూపించే తాయెత్తులనే కట్టించే యజ్ఞములెన్నో చేయించే శాంతులు అన్నీ జరిపించే ఎన్ని చేసినా ఫలితము లేక తల్లి తండ్రి దుఃఖము చెందే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుపడా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు కదా మన మనసే పరవశముందు కదా మన మనసే పరవశముందు కదా మన మనసే పరవశముందు కదా ఆ సమయంబున ఎరుకల స్వామి కోటకుమ్మము వద్దకు చేరి ఓది చెప్పుతానంటూ స్వామి పాట పాడుతూ తిరిగిన సాగి తిరుమల స్వామి కేక వింటూ ధరణీ దేవే పిలువానంది తెలియలు వెళ్ళి తోడ్కొని వచ్చి దోయమ్మ సోది సోది చెబుతానమ్మ సోది ఎరుకోయమ్మ ఎరుక ఎరుక చెబుతానమ్మ ఎరుక జరిగినది చెబుతాను జరగబోయేది చెబుతాను ఎవరి మనసులో ఏమున్నదో ఇట్టే చెబుతాను సోదోయమ్మ సోది సోది చెబుతానమ్మ సోది ఎరుకోయమ్మ ఎరుక ఎరుక చెబుతానమ్మ ఎరుక కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు బెజవాడ కనక దుర్గమ్మ పలుకు బాసర సరస్వతీదేవి పలుకు పలుకోయమ్మ పలుకు ఇనుకోవే కూనా వివరము చెప్పెదా జరిగేది అంతా ముందుగా చెప్పెదా వ్యాధన్నది నీకు లేనే లేదు మనసుకు బట్టిన ప్రేమ జబ్బు శృంగారవనమున చూసిన ఆ పురుషుడు నీ మనసపుడే దోచినాడే తల్లి ఆరడుగుల అందమైన వాడు నిన్నే చూడగ వచ్చినాడే తల్లి ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరినాడు రాలుగాయి పిల్ల నీవు రాళ్లతో కొట్టించి పంపినావు నీ వలనే అతను బాధపడుచు నిన్నే తలుచుకుంటూ ఉన్నాడే తల్లి ఆదిదేవుడు అతడేగాద శ్రీనివాసునిగా వచ్చినాడే తల్లి మీ పరిణయమే తప్పక జరుగుతుంది నీ దిగులంతా తీరిపోవునే తల్లి ఆకాశరాజుది జన్మమే ధన్యము ధరణీదేవిదే పుణ్యఫలము నిక్కముగానే నిజమే చెబుతా చెప్పిన వాక్కు తప్పదు ఎప్పుడు ఇప్పుడొక సత్యము చెబుతా వినుడు ఇంకొక గడియ తదుపరి చటకు యోగిని మాత ఒకరు వచ్చి పెండ్లి ముచ్చట లాడెదరే తల్లి అరమరలేక సరుయేనుడి అంతా శుభమే జరుగును మీకు నీ చింతలన్నీ తీరిపోవునే తల్లి శీఘ్రమే నీ కళ్యాణము జరుగు. నారాయణ పురాధీశుడు ఆకాశరాజు ధరణీదేవి దంపతులు వ్రాయు శుభలగ్న పత్రిక. స్వస్తి స్త్రీ శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ మహావిష్ణు ఆజ్ఞా ప్రవర్తిత శ్రీ ఈ సృష్టి చక్రములోని శ్వేతవరాహ కల్ప వైవస్వత మన్వంతర విలంబినామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి
శుక్రవారము ఉత్తరా ఫల్గుని నక్షత్రయుక్త పుష్కరాంశ కుంభలగ్నమందు 13 ఘడియలకు శ్రీ 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 కస్తూరి తిలకాభిరాజిత కళ్యాణ మంగళ స్వరూపుడైన శేషగిరి నివాసులు భారద్వాజ గోత్రులు శ్రవణ నక్షత్ర సంజాతులైన శ్రీ 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 శ్రీనివాస పరబ్రహ్మకు శ్రీమన్నారాయణ పురాధీశ్వరుడు రాజాదిరాజు ఆకాశరాజు ధరణి మహారాణిల అభిమాన పుత్రికయగు శ్రీ లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీ పద్మావతి దేవిని ఇచ్చి సకల రాజాదిరాజు బంధు బాంధవ పరివార మిత్రజన సమక్షంలో శుభ కళ్యాణమును జరిపించుటకు దైవజ్ఞుడైన చతుర్ముఖ బ్రహ్మచే నిశ్చయించబడినది గాన తాము సకల పరివార సామంత బంధుమిత్ర సమేతముగా ఈ కళ్యాణ శుభముహూర్తమునకు విచ్చేసి లోక కళ్యాణార్థము జరిపించే వివాహ మహోత్సవములో పాల్గొని మేము అర్పించు సమస్త ఉపచార చందన తాంబూలాది సపర్యలు గైకొని సత్కారములతో సంతుష్టులై మమ్ములను మా వంశమును దశపూర్వోత్తరాంతముల వంశీకులను తరింపచేసి మమ్ములను ఆనందవార్తిని ఓలలాడించగోరుచు పంపే అనేక శుభలైకార్థములు మంగళం మహత్ ఇట్లు సామంత దండనాయకాధీశ్వరుడు. రావోయి విఘ్నరాజా నీ మూషికం నారాయణపుర నివాసస్థులైన ఆకాశరాజు ధరణీదేవిల స్థానములో ఉన్న మేము మా ప్రథమ పుత్రిక అలివేలు మంగ తాయారు ద్వితీయ పుత్రిక పద్మావతి దేవిని శేషాచల నివాసస్థులైన వకులామాత ప్రియపుత్రుడు శ్రీనివాసునికి ఇచ్చి కన్యాదానము చేయుటకు దేవతా ఋషి అయిన బృహస్పతుల వారు నిర్ణయించిన శుభ ముహూర్తమునకు ఇది ఏ మా ఆహ్వానం శుభలగ్న పత్రిక. మీరు ఆవిడకి పెట్టండి ఆవిడకి పెట్టండి. మీరు చెప్పండి. మా ప్రియపుత్రుడు శ్రీనివాసునకు నారాయణపుర నివాసస్థులైన ఆకాశరాజు ధరణీదేవి దంపతుల ప్రథమ పుత్రిక అలివేలు మంగ తాయారును ద్వితీయ పుత్రిక పద్మావతి దేవిని కన్యాదానము స్వీకరించుటకు దేవతా ఋషి అయిన బృహస్పతుల వారు నిర్ణయించిన శుభ ముహూర్తమునకు ఇది ఏమా
ఆడపడుచులైన మీరు మా ఇరువురి బిడ్డలతోనూ మా ఇరువురి బిడ్డలతోనూ కలిసి పండుగలకు శుభకార్యములకు మా ఇంటికి విచ్చేసి మేము పెట్టు విందు భోజనములను ఆరగించి పసుపు కుంకుమలను స్వీకరించి ఆనందముగా వస్తూ పోతూ ఉండవలసినదిగా పుట్టింటి వారమైన మేము మనసా వాచ కర్మణ శ్రీ లక్ష్మీ పద్మావతి శ్రీనివాసుల పాద సాక్షిగా కోరుకొనుచు ఆడపడుచులకు పెట్టు పసుపు కుంకుమ మా పుట్టిల్లు అయిన మీ గృహము పాడి పంటలతోను సిరి సంపదలతోను నిండు నూరేళ్లు వేవేల ఏండ్లు ఆనందముగాను సంతోషముగాను ఉండాలని ఆడపడుచులమైన మేము మనసా వాచ కర్మణ శ్రీ లక్ష్మీ పద్మావతి శ్రీనివాసుల పాద సాక్షిగా కోరుకొనుచు మా పుట్టింటి వారికి పెట్టు పసుపు కుంకుమ అక్షంతలు వేయించుకోండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రారంభించుకుందాం. అన్నమాచార్య కీర్తనలు ఈ పాట.
శిరమున దాచి నారదుని సంకల్పించగా దేవేంద్రుడొచ్చే కుబేరుడొచ్చే అగ్నివాయువు వరుణుడు వచ్చే శ్రీనివాసుడు ఎదురే వెళ్ళి ఆదరముతో ఆహ్వానించి ఆసనమున కూర్చోబెట్టి నారదమునియే ముందుకు వచ్చి సమస్యనంతను తెలిపెనుగా కలియుగమంతా ఉన్న వరకు వడ్డీ నీకే కట్టెదను ఆనందముతో కుబేరుడప్పుడు ధనరాశులని ఇచ్చెనుగా దేవతలందరూ సాక్షిగా ఉండి చేరాలునే చేసెనుగా ధనమును చూచరం ఒకటి నిర్మించమని కోరినుగా ఆ నాలుగు దిక్కులు పరిశీలించి వాస్తు గణితమే లెక్క చూసి కోట చుట్టూ దారులు వేసి వెండి పూతల కోటలు కట్టి బంగారు పూతల గురుజులు కట్టి నిండుగా నీటి కొలనులు తవ్వి చక్కని పూల తోటలు వేసి దీపపు కాంతులు వెలువెల మెరియక లక్ష్మీ కళతో విలసిల్లా బహుళమాత వెంటలాగా నగర ప్రవేశం చేసెనుగా బహుళమాత వద్దకు చేరి శ్రీనివాసుడే అడిగే ఎవరిని పిలవ పద్నాలుగు లోకాలు పిలువు తండ్రి అందరు నీదు బిడ్డలు కాదా శ్రీనివాసుడే మనసును తలపక గరుత్వంతుడే కరుదించి శుభలేఖలని దేవదూతలు అందరూ వచ్చి పెళ్లి పనులే పురమాయించి కొబ్బరియాకుల పందిరి వేసి మామిడి తోరణాలు కట్టినారు వరుణ దేవుడే పన్నీరు చల్లగా మాయు దేవుడే దండాలు రాయగా దేవి ముందే ముందుకు వచ్చి పెళ్లి పెద్దగా తెలిచెనుగా అగ్నిదేవుడే నడుము కట్టి వంటలు చేయక సంకల్పించి వారులు నీళ్ళు బంతులు వేసి బందరు కంచాలు వరుసకు పేర్చి కారలు బూరెలు చక్కగా చేసి నట్టు కడలే పెద్దవి చేసి ఆకము బట్టి అంచన మండి నేతికి సున్ని కుండలు కట్టి వెంకటేశుని చింతము వింటే పాపములన్నీ తొలగు కదా మన మనసే పరమశ ముందు కదా మన మనసే పరమశ ముందు కదా మనసే పరమశ ముందు కదా మన మనసే పరమశ ముందు కదా వివాహనామెక్కెనుగా గరుడ గంధర్వ యక్షలు కిన్నెర నారద తుంబురు మహనీయులు అత్రీ జమగట్టి గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త గోవింద వెంకటగిరిహిత గోవింద వల్లీక శుద్ధ గోవింద గోక్షీర శుద్ధ గోవింద గోపాల ఘటిత గోవింద మధురావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద హృదయ వినోద గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీశైలేశ గోవింద శేషశైలేశ గోవింద శ్రీశైలేశ గోవింద శేషశైలేశ గోవింద శ్రీధరుడ నిలయ గోవింద శ్రీ వెంకటవర గోవింద నారాయణాద్రి గోవింద వృషభాదేశ గోవింద వృషపర్వతేశ గోవింద సప్తశైలేశ గోవింద సుప్రభాతరస గోవింద విశ్వరూప విభు గోవింద లోహాల రుచిన గోవింద నిత్య కళ్యాణ గోవింద గోవింద హరి గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద సప్తమిరత గోవింద తెప్పోత్సవహిత గోవింద ఆరువేద పటు గోవింద ప్రణయ కలవ చెటు గోవింద తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే యుగం స్మరామి
सावधान सुमुहूर्त सावधान सुलग्ने सावधान ॐ ध्रुवं ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्
147వ గానామృతం మరి అత్యంత వైభవంగా మరి కళ్యాణ మహోత్సవం చాలా బాగా జరిగింది. మరి ఎంతటి వారికైనా సరే ఆడపిల్ల ఉన్నప్పుడు మరి అప్పగింతలు అనేవి తప్పు. మరి కాబట్టి ఇప్పుడు అప్పగింతల కార్యక్రమం కూడా విషయాల్లో కార్యక్రమం అయిపోద్ది. మరి అందరూ కూడా ఉండి ఆ స్వామి కృపకు పాత్రలు కావాలని మరి ప్రార్థిస్తున్నాం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, ఏడుకొండవాడ వెంకటరమణ. వేసినంతని కరుడాద్రి నింజా మరవీచే వేసినంతని నారాయణాద్రి గానము చేసే ఏడవాడుగు వేసినంతని వెంకటాద్రి గోవిందానియే
వెంకటరమణ గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద స్వామి
మరచినావుగా. తిరుమల శ్రీ వెంకటేశ మంగళ హారతి, శ్రీనివాస కోటికి ముత్యాల హారతి. తిరుమల శ్రీ వెంకటేశ మంగళం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. నారాయణ పవళించు శ్రీనివాస నా తండ్రి, పవళించు వెంకటేశ, పవళించు వేదవేద, పవళించు శ్రీనివాస. గోవింద గోవింద పువ్వు పున్నమి వెన్నెల గోవింద 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 చిన్ని పూమాల సేవల గోవింద గోవింద వినా వెంకటేశం వెన్నెల గోవింద ననాథో సేవల ననాథ గోవింద సదా వెంకటేశం స్మరామి స్మరామి. సేవల గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు